లాస్ట్ ఇయర్ పిండి వంటలు చూసారా? అయితే చాలానే చేసాము. మా యమ్మయితే 10 కేజీస్ పిండయితే ఆడించింది. ఇన్ని రకాలైతే వండుకున్నాము. అయితే ఒక్కలమైతే చేయలేదులే చాలా మంది చేశారు. నేనైతే కొంచెం హెల్ప్ చేశాను. ఈ రిబ్బన్ పకోడీ అయితే సూపర్ ఉండుద్ది. ఇలా చేస్తున్నారని నేను కూడా చేశాను. చూసారా ఎంత చండాలంగా వచ్చిందో నేను చేసింది. ఇది నేను చేశాను. అయితే ఇలాగ ఆయిల్‌లోనే వేసేస్తున్నారు. మా అమ్మయితే ఒకళ్ళకి పిలిసింది మా రిలేటివ్స్‌లో ఒకళ్ళకి. ఆళ్ళకి బాగా వంటలొచ్చని. అయితే చూసారా ఆయిల్‌లోనే ఇలా రిబ్బన్ పకోడీ వెయ్యాలి. చాలా బావుండుద్ది. ఇది వీడియో కూడా తీశాను. కాకపోతే పక్కా కొలతలతో లేదని మొత్తం డిలీట్ చేశాను. పైగా లాంగ్ వీడియో తీశాను. సరే కానీ ఇవైతే ఎంత బావున్నాయో. ఈ అరిసెలయితే ఇవి నేనే ఒత్తాను. అదే ఫస్ట్ టైమ్ ఒత్తడం. నేనెప్పుడు తినడమే తప్ప ఎప్పుడు చూడడం గాని, వండడం గాని ఎప్పుడూ లేను. ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అని ఉన్నాను. ఈ పిల్ల చూసారా వండుతున్నప్పుడు తింటంది. బాగుందని చెప్పవంటే బాలేదని చెప్తుంది. ఇవైతే నేను చేశాను కదా అరిసెలు. మరి ఏం ఫాల్ట్ ఉందో మొత్తం పాడైపోయింది. సేమ్ అలా చేసినట్టే చేశాను. ఇక్కడ చూసారా లాస్ట్‌కి గుంత పొంగనాలు అయిపోయినాయి. ఇదైతే వాటర్ కలిపాను. ముందుదైతే వాటర్ కలపకుండా లడ్డూల్లాగా చేశాను. అంటే పాకుండలో ఎలా చేస్తారో అలాగా. ఇవైతే పొంగడాలంటారు కదా! అలా చేశాను. బావున్నాయి తినటానికి కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి. బాయ్.